నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. ఏటీఎం సైజులో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏప్రిల్ 30తో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయిన వెంటనే సీఎం చంద్రబాబు ఆమోదంతో ప్రస్తుతం ఉన్న కార్డుల స్థానంలో వీటి జారీ చేపడతామని పేర్కొన్నారు. సచివాలయంలో మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డ్ ని సైజు తగ్గించి అన్ని వివరాలతో కొత్త కార్డులు జారీ చేస్తామన్నారు. కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ కార్డుల కోసం ఆప్షన్లు ఇస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోలా ఎక్కడ వ్యక్తుల చిత్రాలు కార్డులపై ఉండబోవని స్పష్టం చేశారు. ఈ కేవైసీ పూర్తయిన తర్వాత ఎంత మందికి కొత్త కార్డులు ఇవ్వాలనే దానిపై స్పష్టత వస్తుందన్నారు. మరోవైపు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని అన్నారు. బాధ్యులపై పీడీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా వాహనాలను సీజ్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం 1,600 కోట్లతో MDU వాహనాలను కొనుగోలు చేసి దుర్వినియోగం చేసిందని, ఇది పెద్ద కుంభకోణమని, దీనిపై విచారణ జరుగుతోందని, త్వరలోనే ఒక నిర్ణయం ప్రకటిస్తామని మనోహర్ తెలిపారు. కొన్ని వాహనాలు కనపడకపోగా మరికొన్ని పనిచేయడం లేదన్నారు.